దైవ సేవకులు గంటెల ప్రకాష్ గారు మహిళా ప్రవేశం చేసిన తర్వాత అన్నతో ఉన్నటువంటి అనుభవాన్ని సాక్షరూపంగా చెప్పినటువంటి సహోదరి సునీత తాళ్ళ వైజాగ్లో జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగా నేను ఆ రోజు పొందిన అనుభవం, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో పుట్టి పెరిగాను, కానీ నిజంగానే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, నన్ను ఒక కొత్త రీతిలో ఆ ఒక్క మెసేజ్తో నాలో ఒక మార్పు నాకు తీసుకుని వచ్చింది. ఎలా సరి చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఒక క్రైస్తవుడు ఏ రీతిగా వెళ్ళాలి, వాక్యాన్ని ఎలా ఆధారంగా చేసుకోవాలి అన్నది ఆ ఒక్క మెసేజ్ నాలో చాలా మార్పునిచ్చింది. అంతేకాకుండా వెరిటాస్లో జాయిన్ అవడానికి కూడా నన్ను పురికొల్పింది. అయితే నిజంగా ఈరోజు బ్రదర్ ఇలా ఉండడం అన్నది, ఇలా చూడడం అన్నది చాలా బాధాకరమైన విషయం, హృదయాన్ని తొలిచివేస్తుంది. దేవుడిని ప్రశ్నించవచ్చు మనం, కానీ దేవుని చిత్తమైనది, ఆ చిత్తానికి మనం అందరం కూడా లోబడి ఉండవలసింది. అయితే ఒక చిన్న ఆశ, వెరిటాస్ అన్నది దేవాది దేవుడు అన్న యొక్క హృదయంలో పెట్టినటువంటి ఉన్నతమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసం అన్న ఎంతో శ్రమించారు. శ్రమించిన రీతిగానే ఒక బ్యాచ్ అయితే ఆయన అనుకున్నటువంటి ఆ ఆలోచనలు వారితో పంచుకోవడం జరిగింది. ఆ బ్యాచ్ లో నుంచి శివ సిస్టర్ ఆధ్వర్యంలో రానున్న దినంలో వారు ఏ రీతి అయినట్టు ఎవరిని లేకపోతున్నాడు దేవుడు, మనం అందరం కూడా భారముతో ప్రార్థన చేయాలి. శివ సిస్టర్ వెనకాల మనందరూ ఉండాలి. ఆమె యొక్క ఆశయాలను, దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళికను సాతాను కూలదేశ ప్రయత్నంలో జరిగిన ఈ ప్రయత్నాన్ని మనమందరం ఓడించడానికి ప్రార్థనా పూర్వకంగా మనం అందరం కూడా ఆ యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారంగా ఉండాలి. రానున్న దినాల్లో సాతాన్ని చితకకొట్టే విధంగా మనమందరం కూడా ఈ వెరిటాస్ పరిచర్య నిలబడడంలో మన వంతు సహకారం, వెరిటేరియన్ ప్రతి వెరిటేరియన్ కూడా ఆ మంట కలిగిన వారిగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి.